హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కాజు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. అందుకు నేను 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. అందులోకి పసుపు, కారం, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1 ఫుల్ స్పూన్ వేసుకుందాము. అందులోకి పెరుగు కూడా 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు కూడా వేసుకుందాము. ఎందుకంటే మనం చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాము. ఇది ఫ్రై కదా, సో మ్యారినేట్ చేసుకున్నామంటే ఒక 1/2 అవర్ to 1 అవర్ మ్యారినేట్ చేసామంటే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తే మనకు మూత పెట్టి ఫ్రై చేయకూడదు. నేను ఇన్స్టెంట్గానే ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేశాను. అందులోకి కాజు 1 గుప్పెడు, పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసి ఆనియన్, కాజు వేసాను, టమాటోస్ 1 కప్ వేసాను. ఆనియన్, కాజు బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందాము. కొంచెం చూడండి, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న కాజు, కొత్తిమీర, పుదీనా గుప్పెడు, కొత్తిమీర గుప్పెడు కాజుని మనము మిక్సీలో గ్రైండర్లో వేసి బాగా పేస్ట్ చేసుకున్నాము. ఆ పేస్ట్ కూడా వేసాను ఇందులో. ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి జస్ట్ ఒక 10 minutes ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాము. ఆ చికెన్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాము. అంతే అండి, సింపుల్ కాజు చికెన్ ఫ్రై మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసినప్పుడు మనం 1 స్పూన్ ఆఫ్ కారము, ధనియా పౌడర్ వేసాం కదా. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా వేస్తున్నాను. వేసాక ఇవి బాగా, కారం 1 స్పూన్ మళ్ళీ వేసాను. అంతే అండి, సాల్ట్ కూడా మీకు తక్కువైతే వేసుకోండి. అంతే అండి, ఈ సింపుల్ కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి, మ్యారినేట్ చేసిన తర్వాత ఓన్లీ ఆయిల్లో చికెన్ని బాగా వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్లో ఆనియన్, కాజు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్ కూడా వేసాను. వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ని వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాక మనకు కారము, సాల్ట్ తక్కువైతే మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ కారము, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఎంతో ఈజీగా ఉన్న కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూడండి, థిక్ ఫ్రై లాగా ఎలా ఉందో. మీరు కావాలంటే కొంచెం గ్రేవీ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే డీప్ ఫ్రై చేశాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్